హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నాము. మా వారు క్యాంప్ నుండి వచ్చిన తర్వాత మొదటిసారి నన్ను చెర్రీని బయటకైతే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 5:30 ఈ టైంకి అయితే మేము బయటకు వచ్చామండి. ముందుగా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా రైల్వే స్టేషన్కి ఎందుకంటే మా వారు ఇంకా క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, కొద్దిగా చూడడానికని ఇంటికి వెళ్తానని టికెట్ చేసుకున్నారు ఊరికి వెళ్ళడానికి. ఇంకా నేను వెళ్ళట్లేదు, మా వారు ఒక్కరే వెళ్తున్నారు. ఎందుకు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మా వారు అయితే రైల్వే స్టేషన్కి వచ్చారు. ఇంకా అక్కడ తన ముందుగానే టికెట్ చేయించుకున్నారు కదా, దాని యొక్క టికెట్ని తీసుకోవడానికని ఇక్కడికి వచ్చారు. ఇంకా నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆయన వెళ్ళి టికెట్ తీసుకున్నారు. ఇంకా టికెట్ తీసుకోవడం అయిన తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము రైల్వే స్టేషన్ నుంచి. దాని తర్వాత బయటకు అలా సిటీలో వెళ్తున్నాము. ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటే ఇంకా జూడియోకి అయితే తీసుకొని వెళ్ళారు. ఆయన ఏవో డ్రెస్సెస్ తీసుకుంటారు అని ఇంకా అక్కడికి వెళ్ళామా. ఇంకా వెళ్ళిన తర్వాత మా చెర్రీ మొత్తం తిరిగేస్తున్నాడు. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం బట్టలు అయితే తీసుకున్నాం. మా చెర్రీకి అయితే బనీన్లో కొంచెం తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా మన ఆడవాళ్ళ సామ్రాజ్యం అండి. ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళు అయితే వీటి మీద పడతాయి కదా. ఇంక ఇవైతే నేను అలా చూస్తూ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. నేనైతే ఏమీ తీసుకోలేదు. మా చెర్రీకి మా హస్బెండ్కి అయితే తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అవి అంతా షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము. దాని తర్వాత అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తామని ఇంకా స్టార్ట్ అయ్యాము. మిడిల్లో ఫుడ్ కోర్ట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళామండి. ఇక్కడ మోమోస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. దాంతోపాటు ఒక వెనీలా షేక్ కూడా పెట్టామండి. చాలాసేపు వెయిటింగ్ అయితే చేయించారు, కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. వాళ్ళు వెయిట్ చేయించిన దానికి మంచి ఫలితం అనిపించింది. అంటే తింటే ఆ వెయిటింగ్ అంతా పోయినట్టు అనిపించింది. దాని తర్వాత మేము ఇంకా తింటున్నామా, మధ్యలో వర్షం అయితే వచ్చిందండి. చిన్నగా స్టార్ట్ అయింది అప్పుడే. ఇంకా మేము ఇంకా ఫాస్ట్గా తింటున్నాము. కానీ చెర్రీ మాత్రం కారం అంటూ స్లోగా తింటున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ టేబుల్ పైన చిన్న వాటర్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. అప్పుడే స్లోగా స్టార్ట్ అవుతుంది వర్షము. ఇంకా నేను కూడా కొంచెం వెనీలా డ్రింక్ అయితే వెనీలా షేక్ అండి, అది కొంచెం తాగి ఇంకా చెర్రీ, నేను, మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అవుదామని ఇంకా స్టార్ట్ అయ్యాము. మిడిల్లో మా చెర్రీ అయితే ఒక్క మోమో తిని ఉంటాడండి మొత్తానికి, కారం అనుకొని. చాలా టైం అయితే చేశాడు ఒక్క మోమో తినడానికి. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కదా, కాబట్టి సిటీ మొత్తం కూడా చాలా ఫుల్గా రద్దీగా జనాలతో నిండిపోయి ఉన్నదండి. దాని తర్వాత ఇంటికైతే మేము వచ్చేసామండి. ఇంకా నేనైతే వెళ్ళే ముందే కూడా ఫుడ్ అంతా రెడీ చేసి అయితే వెళ్ళాను. ఎందుకంటే వచ్చినప్పటికి ఏ టైం అవుతుందో అని. ఇంకా కొంచెం బయట తినడం వల్ల నైట్ అయితే ఎక్కువ తినలేకపోయాము. నేను వెళ్ళే ముందు చపాతీలు, దానిలోకి కర్రీ అయితే ఆలు టమాటా కర్రీ కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఫుడ్ తిన్నాము. ఇంకా తిన్నాక కాసేపు అలా మాట్లాడుకుని ఇంకా నైట్ అయితే పడుకున్నామండి. ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి డైలీ బ్లాగ్స్ చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ పెడతాను ఇక్కడ నుంచి. ప్లీజ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.